మూల భాషలో ఓదార్చుట అనే మాటను చూస్తాం. మూల భాషలో వ్రాయబడిన పదం ఓదార్చడం. ఒకని తల్లి వానిని ఓదార్చినట్లు నేను మిమ్మల్ని ఓదార్చదను. ఎప్పుడు ఒక బిడ్డను తల్లి అయినా తండ్రి అయినా ఓదారుస్తారు? ఎప్పుడంటే ఓడిపోయినప్పుడు, అపజయమును చూచినప్పుడు, ఎదిగి ఒక్కసారిగా పడిపోయినప్పుడు, స్నేహితులు మోసం చేసినప్పుడు, సాధించాలి అనుకున్న వాటిలో చతికిలబడినప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తూ ఉంటాడు? కృంగిపోయి మనస్తాపానికి గురై చాటుగా మాటుగా వెళ్ళి ఏడుస్తూ ఉన్న సమయంలో తన బ్రతుకు మీద ఆశలు చచ్చిపోయి, నేను ఓడిపోతున్నానే, శరీర విషయంలో బలహీనుడనైపోతున్నానే, సమాజము విషయంలో తలదించుకోవలసిన పరిస్థితి వస్తూ ఉందే, గెలుపు లేక అని మనస్పర్ధలు ఏర్పడిన వేళలో వాటిని తట్టుకోలేక నేను గెలవలేను అనేటువంటి ఆలోచనతో ఆ మనిషి పూర్తిగా కృంగిపోయినప్పుడు తల్లి వెళ్ళి ఏం చేస్తూ ఉంటుంది? ఆ బిడ్డను ఆదరిస్తూ ఉంటుంది, ఓదారుస్తూ ఉంటుంది. పర్వాలేదు నాయన, నువ్వు జయించగలుగుతావు, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. అందుకే ఓ భక్తుడు అంటాడు, ప్రార్థన చేసే తల్లి కంటే ఈ భూమి మీద ధననిధులు ఏమీ లేవంట. కాబట్టి తల్లులైన వారలారా, మీ బిడ్డలకి ఇచ్చేటువంటి ఆస్తి ఏమిటో తెలుసా? మీ ప్రార్థనా జీవితమే. తల్లి ప్రార్థన లేకపోతే ఇల్లు డొల్లతనంగా ఉంటుందట. జాగ్రత్తగా వినండి. తల్లి ప్రార్థన లేని ఇల్లు డొల్లతనంగా ఉంటుందంట. డొల్లతనం తెలుసు కదండి. అలాంటి ఇంటిగా ఆ ఇల్లు మారిపోతుందట. కాబట్టి తల్లి వలె ఆదరిస్తాను లేక తల్లి వలె ఓదారుస్తాను అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇదే యెషయా గ్రంథంలో 40వ అధ్యాయము మొదటి 2 వాక్యాలను మనం చదివితే, 40వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను ఓదార్చుడి. యెరూషలేములో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను. ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తం తీర్పు ఆదరదానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నా జనులను ఓదార్చండి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఈరోజు ఓదార్చండి అనేటువంటి మాట దేవుడు ఎవరితో పలుకుతున్నాడు? తన ప్రవక్తలతో. అలాగుననే పెద్దలైనటువంటి వారితో ఒకరిని ఒకరు ఓదార్చడము అనేది, యెరూషలేముతో అనగా సంఘముతో ప్రేమగా మాట్లాడడము అనేది ఒక భాగ్యం. అది అందరికీ అబ్బదది. కష్టదశలో ఉన్నప్పుడు ఓదార్చడము, తోటి వారితో ప్రేమగా మాట్లాడడము అనేది ఒక భాగ్యం. అదొక ధన్యత. అది అలవాటు చేసుకోగలిగితే గనక దేవుని వలన నిత్యము ఆ వ్యక్తులు ఆదరించబడతారు. ఎవరైతే ఎదుటి వారిని ఓదారుస్తూ ఉంటారో, ఎవరైతే సంఘముతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారో, నిరంతరము వారు దేవుని వలన ఏం చేయబడతారు? ఆదరించబడుతూ ఉంటారు అనేది గమనిస్తాం. 49వ అధ్యాయము 13 నుంచి 16 వరకు ఉన్న వాక్యాలు. 49 13 నుంచి 16. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన
యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము. భూమి సంతోషించుము. పర్వతములారా ఆనంద ధ్వని చేయుడి. అయితే సీయోను యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు. ప్రభువు నిన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా ఎర్రచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఈ వచనాలన్నిటిలో మనం గమనిస్తున్నాం తల్లి వలె ఆదరించే దేవుడు అని, తల్లి వలె జాలి చూపే దేవుడు అని, తల్లి వలె ఓదార్చే దేవుడు అనేటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుడు మాట్లాడుతున్న మాట, శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు, జాలిపడ్డాడు. ఇదే ఆకాశముతో ఇదే భూమితో మొదటి అధ్యాయంలో చెప్పుకున్నాడు. ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచాను, పెద్దవాళ్ళను చేశాను, ఈరోజు వాళ్ళు నా గుండెల మీద తన్ని వెళ్ళిపోతా ఉన్నారని బాధపడ్డాడు ఇదే దేవుడు మొదటి అధ్యాయములో. ఇష్టానుసారంగా తిరుగుతున్నటువంటి పిల్లలను చూసి మరలా జాలిపడి ఓదార్చడానికి వెళుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, తల్లి వలె ప్రేమ. ఒరే, నువ్వు నా మాట వినలేదు, మీ నాన్న మాట వినలేదు, ఇక ఇంటిలో నువ్వు ఉండొద్దురా, చెప్పిన మాట వింటలేదు, పోరా బయటకు అని చెప్పి మెడబట్టి బయటకు గెంటేసినా కూడా వెళ్ళిపోయినటువంటి వాడి కోసం ఏం చేస్తూ ఉంటుంది తల్లి? తిరుగుతూనే ఉంటుంది. వాడు కనబడగానే ఏమైపోతుందా కఠినమైన మనసు? మరలా వెంటనే ఏం చేస్తుందండి? జాలిపడి ఓదారుస్తుంది. గమనించాలి, అదే దేవుడైన యెహోవా చేసినటువంటి పని. కానీ ఇశ్రాయేలీయులు ఏమని అనుకుంటున్నారు, సియోను వాసులు ఏమనుకుంటున్నారు అంటే, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు. అయ్యో, దేవుని మాట వినకుండా, దేవుని మాటను అంగీకరించకుండా, ధర్మశాస్త్రమును దేవుని చట్టమును ఉల్లంఘించి మేము బయటికి వెళ్ళి తిరుగుతున్నాము అని చెప్పి వాళ్ళు అనుకోవటంలా తప్పు చేసింది. పైగా ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుని మీదే నిందారోపణ. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మమ్మల్ని మరిచిపోయాడు అని వారు అనుకుంటున్నారు చాలా సందర్భాలలో. ఇక్కడ కూర్చున్న మీలో కూడా అనుకున్న సందర్భాలు ఉన్నాయేమో. యేసు ప్రభు నన్ను విడిచిపెట్టేశాడు, యేసు ప్రభు నన్ను మర్చిపోయాడేమో, విడిచిపెట్టాడేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ శ్రమ నొందిన నిన్ను ఆయన చూస్తున్నాడని, శ్రమ నొందిన నీ పట్ల జాలి కలిగి ఉన్నాడని, నిన్ను ఓదార్చడానికి నీ దగ్గరకు వస్తున్నాడు అని హల్లెలూయా రుజువులు కూడా చూపిస్తున్నాడు. చూడు, మన అరచేతులలో పాత నిబంధన, క్రొత్త నిబంధన రుజువులు చూడండి. మీ కొరకు నా చేతులలో దిగగొట్టబడిన మేకులు, శీలలు, వాటి గుర్తులు చూడండి. మిమ్మల్ని నేను ఎంతగా ప్రేమించానో, మిమ్మల్ని నేను ఎంతగా ఇష్టపడుతున్నానో, మీ పట్ల నేను ఎంత జాలి చూపిస్తున్నానో ఈ గుర్తులు చూడండి, గుర్తులు చూడండి. నిజమే, తల్లి వలె ప్రభు మనల్ని ఏం చేస్తాడు? ఆదరించే, ఓదార్చే దేవుడై ఉన్నాడు. 54వ అధ్యాయము 7-8 వచనాలు.
54వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవా నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపెదను అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించండి, విడిచిపెట్టేశాడు, మరిచిపోయాడు, వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు అని అనుకోవడం సబబు కాదు, సరి అయిన ఆలోచన కాదు. కానీ మనిషికి వచ్చే కష్టాన్ని బట్టి, మనిషికి వచ్చే శ్రమను బట్టి, మనిషికి వచ్చే ఇబ్బందిని బట్టి మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే దేవుడు నన్ను మర్చిపోయాడని, విడిచిపెట్టాడని. కానీ లేఖనమేమి చెబుతుంది? నిత్యమైన కృపతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాసేపు ఏదో కోపం వచ్చినా మరలా ఏం చేస్తున్నాను, నీ మీద నేను జాలి చూపిస్తున్నాను అని ప్రభువు మాట్లాడుతున్నాడు. నిజమే, తల్లి వలె ఆదరించే దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. కొన్ని సందర్భాలలో అన్నం తింటలేదు అని చెప్పి తల్లి ఏం చేస్తూ ఉంటుందంటే బూచోడొచ్చాడు అంటది. డప్పు కొట్టేవాళ్ళు, డ్రమ్ము కొట్టేవాళ్ళు దారి పొడుగున వెళ్తూ ఉంటే బూచోడొచ్చాడు నిన్ను తీసుకెళ్ళిపోతాడు అనేసరికి తింటది బిడ్డ. మరి అదే సమయంలో ఆ డప్పుల సౌండ్లకి భయపడుతూ వణుకుతున్న సమయంలో తల్లి ఏం చేస్తుంది? బయటికి వెళ్ళి బూచోడినేదో గద్దించినట్టు రే వెళ్ళిపో, ఆడక్కడే ఉంటాడు. ఈలో బిడ్డకు వచ్చి చెప్పిద్ది, వెళ్ళిపోయాడులే, తరిమేశాలే, ఇక నీకు భయం ఏమీ లేదులే అని చెప్పి తల్లి బిడ్డకు చెప్తుంది. ఎందుకు భయపెట్టింది? ఆహారం బాగా తినాలి, ఆరోగ్యంగా ఉండాలని. ఎందుకు మరలా ఆదరిస్తూ ఉంది? లోపలున్న భయము తొలగిపోవాలని. దేవునికి స్తోత్రం. భయపెట్టిన బిడ్డ ప్రయోజనం కోసమే. చెప్పండి, ఆదరించిన అది బిడ్డ ప్రయోజనం కోసమే. ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరిస్తాను. ఇదే సూత్రాన్ని గమనించండి. దేవుడు హెచ్చరించినా, దేవుడు ప్రేమించినా అవి నీ మేలు కొరకు నువ్వు గుర్తించాలి, గ్రహించాలి. ఓదార్పు అనేటువంటి మాట హీబ్రూ భాషలో వ్రాయబడింది. నవకం అనేటువంటి హీబ్రూ పదం అక్కడ వాడబడింది. ఆ పదానికి క్షమించడం అనే అర్థం ఉంది, స్వయంగా ఓదార్చడం అనే అర్థం ఉంది, కరుణ కలిగి కనికరించడం అనేటువంటి అర్థం ఉంది, శోకముతో బాధపడుతుండగా క్షమించడం అనే అర్థం ఉంది, తనను తాను తగ్గించుకోవడానికి అనే అర్థం ఉంది. ప్రభువు చూడండి ఎంత గొప్పవాడో. కనికరించడానికి, క్షమించడానికి, ఓదార్చడానికి, శోకముతో నిండినటువంటి వారిని అందులో నుండి దరి చేర్చడానికి తనను తాను తగ్గించుకున్నాడట. ఓ మాట మర్చిపోకండి, ఒక వ్యక్తిని నువ్వు ఓదార్చాలంటే నిన్ను నీవు తగ్గించుకోగలగాలి, లేదంటే జన్మలో సాధ్యం కాదు. అది దేవుడిచ్చిన జన్మంతా ప్రయత్నం చేయి. నిన్ను నీవు తగ్గించుకోకుండా ఒకరిని ఏం చేయలేవు, నువ్వు ఓదార్చలేవు. తగ్గించుకోకుండా ఒకని బాధను పోగొట్టలేవు. నిన్ను నీవు తగ్గించుకోకుండా ఒకరిని నీవు క్షమించలేవు అనే విషయాన్ని గుర్తించు. ఒకరిని ఓదార్చాలన్నా, ఒకరి పట్ల జాలి చూపాలన్నా, ఒకరిని కరుణించాలన్నా, కనికరించాలన్నా, క్షమించాలన్నా నన్ను నేనేం చెయ్యాలి? తగ్గించుకోవాలి. అదే దేవుని ఓదార్పు. తనను తాను తగ్గించుకొని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రజలను ఏం చేశాడండి? ఆయన
క్షమించాడు, కనికరమును చూపించాడు అనే విషయాలను గమనిస్తూ ఉన్నాం. తల్లి వలె నేను మిమ్మలను ఆదరించదను. తల్లికి ఉన్నటువంటి హృదయములో బిడ్డ పట్ల చూపేటువంటి ప్రేమ అపారమైనటువంటిది. కన్నబిడ్డలంటే తల్లికి ఎంత ప్రేమో అది మన మాటల్లో మనం చెప్పలేం. తల్లి ప్రేమలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? తల్లి వలె నేను మిమ్మల్ని ఆదరించదను, తల్లి వలె నేను మిమ్మల్ని ప్రేమించదను, తల్లి వలె నేను జాలి చూపెదను, తల్లి వలె మిమ్మల్ని నేను కనికరించదనని ప్రభు అంటున్నాడు కదా. తల్లికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమిటి అంటే, ఓ తల్లికి కొడుకు ఉన్నా లేక కూతురు ఉన్నా తనకున్నటువంటి బిడ్డల యొక్క శక్తి సామర్థ్యాలకు తల్లి ప్రేమకు సంబంధం ఉండదు. బిడ్డల యొక్క అందచందాలను బట్టి తల్లి ప్రేమించదు. బిడ్డల యొక్క చదువు సంధ్యలను బట్టి తల్లి ప్రేమకు సంబంధము లేదు. బిడ్డల యొక్క జ్ఞానమును బట్టియో, బిడ్డల యొక్క రూపమును బట్టియో, బిడ్డల యొక్క శక్తిని బట్టియో, బిడ్డల యొక్క సామర్థ్యమును బట్టియో తల్లి ప్రేమకు సంబంధం ఉండదు. అదే సమయంలో నేను కని పెంచి పెద్ద చేస్తున్న బిడ్డలు నన్ను మరలా తిరిగి చూస్తారు అనే దానితో కూడా తల్లి ప్రేమకు సంబంధం ఉండదు. అందుకేనండి తల్లి ప్రేమ గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లి ప్రేమించేది సామర్థ్యం ఉందా నా కొడుకుకి లేక నా కూతురికి? తెలివితేటలు ఉన్నాయని చూసి ప్రేమించటం లేదే, నీ యోగ్యతలను చూసి ప్రేమించటం లేదే, నీ అర్హతలను చూసి ప్రేమించటం లేదే. అలాగుననే నిన్ను ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నిన్ను ప్రేమిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు, నిన్ను ఓదార్చాలనుకునే, నీ పట్ల జాలి చూపాలనుకునే దేవుడు కూడా నీ అర్హతలను, నీ యోగ్యతలను, నీ శక్తి సామర్థ్యాలను చూచి నిన్ను ప్రేమించటం లేదు. వాటితో సంబంధము లేదు. నిన్ను కరుణించేది నువ్వు ఆయనకి ఏదైనా ఇస్తావనేటువంటి ఉద్దేశంతో కూడా ఆయన నిన్ను ప్రేమించటల్లా. ఆయన ప్రేమలో స్వార్థము లేదు. నిస్వార్థమైనటువంటి ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజముగా తల్లి వలె ఆదరించేలేక, తల్లి వలె ప్రేమించేలేక, తల్లి వలె ఓదార్చే దేవునిని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇశ్రాయేలీలు తమ ప్రాణాలకు, ఇశ్రాయేలీలు తమ జీవితాలకు, ఇశ్రాయేలీలు తమ నగరానికి, తమ దేశానికి ఉనికిగా ఉన్నటువంటి దేవుని మాటనే లెక్కపక్క చేయకుండా తిరుగుతున్నారు. లెక్కపక్క చేయకుండా తిరుగుతున్నారు. ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ వస్తున్నటువంటి దినాలు అవి. అలాంటి దినాలలో దేవుడు వారికి ఇస్తున్నటువంటి అభయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఓదార్పుని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రజలు దేవుని మాట వింటలేదని దేవుడు వారికి దేవుడు కాకుండా పోయాడా? ప్రజలు దేవుని మార్గములో నడవటం లేదు అని దేవుడు ఆదరించడము, ప్రేమ చూపించడము మానేశాడా? లేదండి. తల్లి చెప్పిన మాట బిడ్డ వినలేదు అని ఇక నీవంటే నాకు ఇష్టం ఉండదురా, నేను నిన్ను ప్రేమించనురా, పోరా అని చెప్పి అన్నదిగా తల్లి. తల్లి వలె ఆదరిస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నిజముగా దేవుడు ఎవరిని ఆదరిస్తాడు? దేవుడు ఎలా ఆదరిస్తాడు? దేవుడు ఎప్పుడు ఆదరిస్తాడు అనే విషయాలను మనం గమనిస్తే ఒక 5 సంగతులు నేను మీ ఎదుట ఉంచుతాను. దేవుడు ఎవరిని ఆదరిస్తాడు, ఎలా ఆదరిస్తాడు, ఎప్పుడు ఆదరిస్తాడు అంటే మొదటిగానే మనం గమనించాము, ఆయన తల్లి వలె. ఆ మాటను మనం దాటి ముందుకు వెళితే చూడండి, శ్రద్ధను తీసుకొని ఆదరిస్తాడు. మొదటిగా దేవుడు ఎలా ఆదరిస్తాడండి? శ్రద్ధను తీసుకొని ఆదరించే
దేవుడు. కీర్తనలు 23:4. 23వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదువుదాం. చాలా సుపరిచితమైనటువంటి కీర్తన, అందరికి ఇష్టమైన కీర్తన 23. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి, దుడ్డు కర్రయు దండమును, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరిస్తుంది. ప్రేమించేది, గద్దించేది దుడ్డు కర్ర, దండం. ఒకటేమో మేత కోసి పెడుతుంది, రెండోదేమో తిన్నగా ఉండకపోతే ఒకటి వేస్తుంది. ఈ దుడ్డు కర్ర దండముతో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడటండి? ఆదరిస్తూ, అంటే శ్రద్ధను తీసుకొని ఆదరిస్తాడు దేవుడు. ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఆదరించే విధానం ఎంత గొప్పది అంటే శ్రద్ధ తీసుకుంటాడు ఆయన. శ్రద్ధ దేవుడు తీసుకుంటే నీ జీవితంలో వృద్ధి కలుగుతూనే ఉంటుంది. ఓ మొక్కను పెంచాలని ఒక వ్యక్తి గనక శ్రద్ధ తీసుకుంటే ఆ మొక్క ఏమవుతుందండి? పెరుగుతుంది. శ్రద్ధ తీసుకోవాలి, అది దేవుడు చేస్తున్న పని. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోవాలి. భార్య భర్తలు దేవుని సన్నిధిలో భక్తి జీవితం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబం అంతా కలిసి ప్రార్థన, ఆధ్యాత్మిక వాక్యముల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మనము ఆధ్యాత్మిక విషయాలలో శ్రద్ధ తీసుకుంటూ ఉన్న కొలది దేవుడు మన పట్ల ఏం చేస్తాడండి? శ్రద్ధ తీసుకుంటాడు. శ్రద్ధ లేనిదే వృద్ధి రాదు. ఏ విషయాల్లోనైనా వృద్ధి కానివ్వండి, అది ఆరోగ్యం కానీ, ఆర్థికం కానీ, ఆత్మీయత కానీ, మానసికం కానీ, సమాజపరం కానీ, ఏదైనా కానివ్వండి, వృద్ధి సాధించాలి అంటే శ్రద్ధ ఉండాలి. దేవుడు ఎక్కడ శ్రద్ధ తీసుకున్నాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించే సమయాలలో కూడా, మరణకరమైనటువంటి మార్గాలలో నేను అడుగులు వేస్తున్న సమయాలలో కూడా, ఇది ప్రమాదకరమైనటువంటిది అయినను తప్పదు, ఈ మార్గం గుండా నేను వెళ్ళవలసిందే, అలాంటి మార్గాలలో కూడా దేవుడు శ్రద్ధ తీసుకొని ఆదరించడం ప్రారంభించాడు దావీదును. హల్లెలూయా. కొండలలోను, లోయలలోను, గుట్టలలోను చూడండి, ఆ మార్గాలన్నిటి గుండా వెళతానే వచ్చాడు. కానీ దేవుడు ఏం చేశాడు? శ్రద్ధ తీసుకొని దావీదును ఆదరించాడు. కాబట్టి దేవుడు ఎలా ఆదరిస్తాడు, ఎవరిని ఆదరిస్తాడు, ఎప్పుడు ఆదరిస్తాడు అంటే మొదటిగా గమనిస్తున్నాం, శ్రద్ధను తీసుకొని ఆయన ఏం చేసే దేవుడు అండి? ఆదరించే దేవుడు. కాబట్టి శ్రద్ధ దేవుడు మన ఎడల ఎలా తీసుకుంటాడో మనము కూడా శ్రద్ధగా దేవుని పట్ల భక్తిభావం కలిగి ఉండాలి. కొన్నిసార్లు ఇంటి యజమానులు ఇలా మాట్లాడుతూ ఉంటారు, శ్రద్ధ పెట్టి చేస్తే బాగానే చేస్తారండి వంట. ఎలా చేస్తారట అంటే శ్రద్ధ లేకపోతే, శ్రద్ధగా చేస్తే అబ్బా అసలు ఏం చేస్తారండి, 5 స్టార్ హోటల్ గుర్తు వస్తూ ఉంటే, శ్రద్ధ లేదు అంటే ఏ స్టారు ఉండదు, లో స్టార్ గుర్తు వస్తూ ఉంటుంది. అంటే శ్రద్ధ కలిగి ఉంటే ఏదైనా ఏం చేయగలరు, స్త్రీలైనా పురుషులైనా. కొంతమంది యజమానులు అంటారు, శ్రద్ధ చూపిస్తే వీడు పని భలే చేస్తాడు, అసలు మామూలుగా కాదు, మనస్సు పెట్టాడంటే బ్రహ్మాండంగా చదువుతుంది మా అమ్మాయి, బ్రహ్మాండంగా చదువుతాడు మా అబ్బాయి. అబ్బా ఏం పెడతానట? అదే నేను అంటున్నా, శ్రద్ధ నిలపండి దేవుని పట్ల, మనస్సు పెట్టండి దేవుని పట్ల. హల్లెలూయా.
గాఢాంధకారపు లోయలో గుండా నువ్వు వెళుతూ ఉన్నా నిన్ను ఆదరిస్తాడు ఆయన. ఆమేన్. రెండవదిగా బలహీన సమయములో ఆదరిస్తాడు. రెండవదిగా బలహీన సమయములో ఆదరిస్తాడు. 41వ కీర్తన, బలహీన సమయములో ఆదరిస్తాడు. 3వ వాక్యము 41. రోగశయ్య మీద 3, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. రెండవదిగా బలహీన సమయాలలో దేవుడు ఏం చేస్తా ఉన్నాడండి? ఆదరిస్తూ ఉన్నాడు. రోగముతో మంచాన పడి బ్రతుకేమిటా అని బాధపడుతూ ఉన్న సమయములో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడండి? ఆదరిస్తూ ఉన్నాడు. అదే సమయములో ఎలాంటి ఆదరణ ప్రభువుది? తల్లివలే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరిస్తాను. యెరూషలేములోని అనగా నా సన్నిధిలో మీరు ఉండగానే, నా సన్నిధిలో మీరు మోకరించి ఉండగానే, నా సన్నిధిలో మీరు కూర్చొని ఉండగానే నేను మిమ్మల్ని ఆదరిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఖచ్చితంగా చెప్పండి, నా మోకాళ్ళ మీద నాకు ఆదరణ లభిస్తుంది, నా మోకాళ్ళ మీద నాకు బలము లభిస్తుంది, నా మోకాళ్ళ మీద నాకు ఓదార్పు లభిస్తుంది, నా మోకాళ్ళ మీద నాకు విజయము లభిస్తుంది. హల్లెలూయా. నిశ్చయం యెరూషలేములోనే అనగా దేవుని సన్నిధిలోనే అనగా నీ ప్రార్థన జీవితంలోనే ప్రభువు నిన్ను ఆదరిస్తాడు. తరగతి గదిలో కూర్చొని పాఠం వినాలా, విద్యాబుద్ధులు నేర్చుకోవాలా, పరీక్షలలో విజయం సాధించాలి, అడిగి గురువును తెలుసుకోవాలి. అంతేగాని తరగతి గదిని విడిచిపెట్టి స్కూలు ప్రాకారాన్ని దాటి బయట తిరుగుతా టీచర్ గారు ఏమిటండి నాకు చదువు రావట్లేదు, చదువు అవ్వట్లేదు అని అడిగితే ఎలా ఉంటుంది? దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనలో ఉండాలి. హల్లెలూయా. అప్పుడు గురువు గారిని ప్రశ్నించే హక్కు ఉంటుంది, అధికారం మీకు వచ్చిద్ది. తరగతి గదిలో లేకుండా, మోకాళ్ళ మీద లేక, ప్రార్థనలో లేకుండా ప్రభువును ప్రశ్నించే హక్కు ఎలా వస్తుంది మీకు? రాదు కదా. కాబట్టి బలహీనతలలో ఆయన ఏం చేసేవాడై ఉన్నాడు? ఆదరించేవాడై ఉన్నాడు అనే విషయముని ఇక్కడ మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఆదరించిన దేవుడు ఏం చేస్తాడండి? వానిని స్వస్థపరుస్తాడు. వానిని స్వస్థపరుస్తాడు. మొదటిగా బలహీనతతో ఉన్నటువంటి వ్యక్తికి శరీరానికి కాదు స్వస్థత కావాల్సింది, మనసుకు కావాలి. చాలామంది శరీరములో బలహీనత ఉన్నా శరీర బలహీనత కంటే మనసులో బలహీనత ఎక్కువైపోయి బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈరోజు ప్రభువు నీతో చెప్పేది, నీ శరీర బలహీనత కంటే నీ మనసు బలహీనత ఎక్కువయింది. మొదటిగా నిన్ను ఆదరిస్తాను అనగా నీ మనస్సులో ఓదార్పునిస్తాను, నీ శరీరములో స్వస్థతనిస్తాను అంటున్నాడు ప్రభువు. దేవునికి స్తుతి కలుగును గాక. మూడవది, ఆధారము లేని వారిని ఆదరిస్తాడు. మూడవది, ఆధారము లేని వారిని ఆదరిస్తాడు. 146 కీర్తనలు 146 9వ వాక్యాన్ని చదువుదాం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. గమనించండి, పరదేశులను కాపాడుతున్నాడు, దిక్కులేని వారిని విధవరాండ్రను ఆయన ఆదరిస్తూ ఉన్నాడు. నిజముగా
ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తానంటున్నాడు ప్రభు, ఆదరిస్తాను. పరాయి వాళ్ళను, దిక్కులేని వాళ్ళను, ఆధారము కోల్పోయిన వాళ్ళందరినీ ప్రభు ఏం చేస్తూ ఉన్నాడండి, ఆదరిస్తూనే ఉన్నాడు. నేటికి ఆదరించబడుతూనే ఉన్నారు. క్రైస్తవ మిషనరీలు భారతదేశంలోకి అడుగుపెట్టిన తరువాత దిక్కులేని వారికి ఆశ్రయం అంటే ఏమిటో తెలిసింది. క్రైస్తవ మిషనరీలు భారత గడ్డపై అడుగుపెట్టిన తరువాత అనాథులైన వారికి ఓదార్పు అంటే ఏమిటో, తోడంటే ఏమిటో లభించింది. తినడానికి ముద్ద లేనటువంటి వారికి సమృద్ధి అయినటువంటి ఆహారము లభించింది. చదువు సంధ్య లేని వారికి చక్కటి చదువు అబ్బింది. జ్ఞానము లేని వాడికి జ్ఞానం వచ్చింది. ఆలోచన చేయండి. తల్లి వలె ఆదరించాడు కాబట్టే, పరాయి వాళ్ళు అని ప్రభు అనుకోలేదు కాబట్టే ప్రతి దేశమును తన బిడ్డగా ఆయన హక్కున చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిశ్చయముగా ఆధారము లేని వారిని ప్రభు ఏం చేస్తాడండి, ఆదరిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. పరదేశులైన వారు, ముఖ్యమిటో ముఖమేమిటో తెలియని వాళ్ళను ఎలా ఆదరిస్తామండి? కానీ ప్రభువు ఆదరిస్తున్నాడు. దిక్కులేనటువంటి వారు, ఆధారము కోల్పోయినటువంటి వారు, వారిని కూడా ప్రభు ఏం చేస్తున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. విధవరాండ్రను, ఇంటి యజమానుణ్ణి కోల్పోయినటువంటి వారిని కూడా ప్రభువు ఆదరిస్తూ ఉన్నాడు. అదే గమనించండి. నిశ్చయముగా శ్రద్ధ తీసుకొని ఆదరించే దేవుడు ఉన్నాడు. బలహీన సమయములో ఆదరించే దేవుడు ఉన్నాడు. ఆధారము లేని వారిని ఆదరించే దేవుడై ఉన్నాడు. నాలుగవదిగా దీనులను ఆదరించేవాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, క్రొత్త నిబంధన, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 6వ వచనము. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. నాలుగవది మనం గమనిస్తున్నాం. దేవుడు ఎవరిని ఆదరిస్తాడండి? దీనులను. దీనులైన వారు ధన్యులు. వారు చెప్పాలా, ఏం చేయబడతారు? ఓదార్చబడుదురు. దేవునికి స్తుతి కలుగునుగాక. దీనత్వం మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఓదారుస్తాడు. గర్విష్ఠుల గర్వాన్ని, ఆ గద్దెను దించుతాడు. దీనులను ఏం చేస్తాడు? పెంట కుప్పల మీద నుండి కూడా లేవనెత్తి సింహాసనము మీద కూర్చుండబెడతాడు. హల్లెలూయా. దీనులను ఆయన ఆదరిస్తాడు. ఆయన దీనులైనటువంటి వారంటే ఆయనకి ఇష్టం. తగ్గింపు కలిగినటువంటి వారంటే ఆయనకి చాలా ప్రేమ అన్నమాట, అపారమైనటువంటి ప్రేమ. కాబట్టి దేవుడు ఆదరించాలి అని ఆశ కలిగి ఉన్నట్లయితే లోపల ఏం తయారు చేయబడాలి? దీన మనస్సు. ఖచ్చితముగా దీన మనస్సు కలిగి ఉంటే గనక దేవుడు మనల్ని ఏం చేసేవాడై ఉన్నాడు? ఆదరించేవాడై ఉన్నాడు అనే విషయాన్ని మనం మరిచిపోకూడదు. ఉప్పొంగజేసేటువంటి గర్వానికి తావివ్వకూడదు. దీన మనస్సు కలిగినటువంటి వారమై దేవునితో కలిసి మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ప్రతి సమయములో ఆదరిస్తాడు. కొందరి రాక వేదన కలగజేస్తుంది కొన్ని కుటుంబాలకి. కొందరు వస్తూ ఉంటే లోపల ఇంట్లో వణికిపోతూ ఉంటారు. కొందరు ప్రవేశిస్తూ ఉంటే ఏం జరుగుతుందో అలజడని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ నువ్వు దీన మనస్సు కలిగి ఉండు. ప్రతి వారి రాక వలన దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. ఆమేన్. అదే జరిగింది అక్కడ. దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించెను. దీన మనసు కలిగి ఉంటావా?
ఆదరించగలిగేటువంటి వారిని నీ ఇంటికి తీసుకొస్తాడు దేవుడు. నిన్ను నువ్వు తగ్గించుకొని ఉండగలవు, ఆదరించే వారిని ప్రభువుని దగ్గరకు తోడుకొని వస్తాడు. అది ప్రాముఖ్యం. 5వదిగా శ్రమలలో ఆదరిస్తాడు. ఇదే పత్రిక 1వ అధ్యాయం, 2వ పత్రిక 1వ అధ్యాయం. శ్రమలలో ఆదరిస్తాడు. 4వ వచనము నుండి, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. దేవునికి మహిమ తెలియపరుద్దాం. శ్రమలలో దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ప్రభు, ఎందుకు శ్రమ పెట్టావు? నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను ఆదరించాలని. అదెందుకు ప్రభు? శ్రమ పెట్టి నన్ను ఆదరించవలసిన అవసరం ఏముంది? ఎందుకంటే శ్రమలలో ఉన్న వారిని నువ్వు ఆదరించాలంటే శ్రమలో నిన్ను నేనేం చేయాలి? ఆదరించాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? శ్రమలో ఉన్న వారిని, నేను నిన్ను ఎలా శ్రమలో ఉన్నప్పుడు నువ్వు ఆదరించబడ్డావో, నీవు కూడా శ్రమలలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, నా యేసు ప్రభువు శ్రమలో ఉన్నప్పుడు ఈ రీతిగా నన్ను ఆదరించాడు, మీరు కూడా ఆదరించబడండి అని ఆదరిస్తావు. హల్లెలూయా. ట్రంప్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, అమెరికా అధ్యక్షుడు. ఏమనంటే, దేవుడు నా మీదకు పంపిన కరోనా, దేవుడు నన్ను ప్రేమించి నాకేమిచ్చాడు? కరోనాని ఇచ్చాడు అన్నాడు. అదేమిటని మ్యాటర్ క్రింద చదివితే రాశాడు కదా, చెప్పిన స్టేట్మెంటు, కరోనా అంటే దాని తీవ్రత అంటే ఏమిటో నేను అనుభవిస్తేనే కదా నా ప్రజలందరికీ నేను ఏం చేయొచ్చు? సేవ చేయొచ్చు. పౌలు అంటున్నాడు, శ్రమలలో నేను ఆదరించబడ్డాను. ఎందుకో తెలుసా? శ్రమలలో ఉన్న వారిని ఆదరించే శక్తి పొందుకోవడానికి. హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు వింటూ ఉన్న వారలారా, మీ అందరికీ ఒక శక్తి కావాలి. అది ఏమిటో తెలుసా? ఇతరులను ఆదరించగలిగే శక్తి. స్తోత్రం చెప్పండి. ఏ శక్తి కావాలని ప్రార్థన చేయాలా? ఇతరులను ఆదరించే శక్తి నాలో పెరగాలి, ఇతరులను ఓదార్చే శక్తి నాలో పెరగాలి, ఇతరులపై జాలి చూపే శక్తి నాలో పెరగాలి, ఇతరుల పట్ల ప్రేమ చూపే శక్తి నాలో పెరగాలి. ఆమేన్. ఆ శక్తి పౌలులో దేవుడు పెంచాడండి. ఎలా పెరిగింది ఆ శక్తి? బూస్ట్ ద్వారా కుదరదు ఆ శక్తి, హార్లిక్స్ ద్వారా రాలా ఆ శక్తి. ఎలా వచ్చిందట? తాను పొందిన శ్రమల ద్వారా ఇతరులను ఆదరించే శక్తి తనలోనికి ప్రవేశించిందట. హల్లెలూయా. ఈరోజు నువ్వు శ్రమ పొందుతున్నావా? నీకు దేవుడు ఒక శక్తిని ఇవ్వబోతున్నాడు, ఇతరులను ఆదరించగలిగే శక్తి. అనేకులకు ఆదరణకరమైన ఒక తండ్రిగా, అనేకులను ఆదరించే ఒక తల్లిగా నిన్ను దేవుడు ఉంచబోతున్నాడు. ఈరోజు నువ్వున్న శ్రమను బట్టి బాధపడొద్దు, ఈరోజు నువ్వున్న ఇబ్బందిని బట్టి బాధపడొద్దు, ఈరోజు నీకున్న దుఃఖమును బట్టి బాధపడొద్దు, ఈరోజు నీకు ఎదురయ్యే అవమానాన్ని బట్టి బాధపడొద్దు, కొందరి రాక ఆవేదన మిగులుస్తుంది, బాధపడొద్దు. ఇదిగో దేవుడు ఏం చేయబోతున్నాడు అంటే, నీ శ్రమ అంతటిలో నీకు శక్తినివ్వబోతున్నాడు, ఆదరించగలిగే శక్తినివ్వబోతున్నాడు. ప్రార్థన